హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. టాలీవుడ్ ఎదుగుదల మన హీరోల క్రేజ్ ను బాలీవుడ్ తట్టుకోలేకపోతుందా? పాన్ ఇండియన్ సినిమాల యుగంలో కూడా ఇంకా సౌత్ నార్త్ మధ్య ఉన్న విభేదాల గురించి ఎందుకు మాట్లాడాలి అనిపించవచ్చు. కానీ ఉత్తరాది నటుల మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తాజాగా ప్రభాస్ పై అర్షద్ వార్షి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వారి కడుపు మంట ఎందుకు అంత తీవ్రంగా ఉంది? కరోనా తర్వాత సౌత్ ఇండియన్ చిత్రాలు నార్త్ లో డామినేట్ చేయడం ప్రారంభమైంది. సూటిగా చెప్పాలి అంటే టాలీవుడ్ తన విజయ యాత్ర కొనసాగిస్తోంది. ఖాన్ల కంటే ఎక్కువగా ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ వంటి మన హీరోల సినిమాల కోసం నార్త్ ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితి బాలీవుడ్ నటులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా అర్షద్ వార్షి ప్రభాస్ ను జోకర్ అని పిలుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయన కల్కి సినిమాలో ప్రభాస్ తనకు జోకర్ లా కనిపించాడు అని, అమితాబ్ బచ్చన్ అయితే అద్భుతం అని పొగిడినట్లు అన్నారు. ఒక సినిమా నచ్చకపోతే విమర్శించే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, కానీ చెప్పే తీరే చాలా ముఖ్యం. ఇక్కడే అర్షద్ వార్షి నోరు జారారు. ఫ్యాన్స్ కంటిలో విలన్ అయ్యారు. మన హీరోలపై బాలీవుడ్ నటులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. RRR పై నసీరుద్దీన్ షా కూడా ఇదే విధంగా కామెంట్స్ చేశారు. తనకు మణిరత్నం, పొన్నియిన్ సెల్వన్ బాగా నచ్చిందని, కానీ RRR మాత్రం పూర్తిగా చూడలేకపోయాను అని చెప్పారు. హీరోలనే కాదు, సౌత్ దర్శకుల క్రేజ్ ను కూడా బాలీవుడ్ తట్టుకోలేకపోతుంది. సందీప్ వంగ యానిమల్ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు పరోక్షంగా విమర్శలు చేశారు. మహిళలపై దాడుల్ని ప్రోత్సహించేలా సినిమా ఉంది అంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంకా చాలా మంది సౌత్ టెక్నీషియన్స్ హీరోలపై ఇలాగే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మన టాలీవుడ్ కూడా ఘాటుగానే రిప్లై ఇస్తోంది. టాలీవుడ్ లోనే కాదు, వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ అని, తనను ఏదైనా అంటే ఈజీగా హైలైట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే ఇలాంటి పనికిరాని కామెంట్లు చేస్తున్నారని దిల్ రాజు, నానిలు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక మీరెన్ని మురిగినా పట్టించుకునే తీరిక ప్రభాస్ కి లేదు అని, మీ మాటలకు సమాధానం చెప్పించుకునే స్థాయి మీకు లేదు అని హీరో సుధీర్ స్పందించారు. ఇక యంగ్ హీరో జొన్నలగడ్డ కూడా ఓ రేంజ్ లో తన స్టైల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇలా టాలీవుడ్ మొత్తం ఏకమై ప్రభాస్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తుంటే ఇదిరా మన తెలుగోడి దెబ్బ అని అనకపోతే ఎలా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.